విలువ. దీన్ని మనం మర్చిపోకూడదు. ఏంటి చెప్పండి? 3 విషయాలు. రక్షించబడిన వారు ఈ 3 మనసులో పెట్టుకోవాలి. ఏమేమిటి? మనం ఏమై ఉన్నాం? వాట్ వీఆర్. నెంబర్ 1, దేవుని చేత ఏర్పరచబడితే. అందరు చెప్పండి నాతో పాటు, నేను దేవుని చేత ఏర్పరచబడితేని. ఇది బాగా మైండ్లో ముద్రించుకోండి, ఫీడ్ చేసుకోండి. చేసుకున్నారా? నేను దేవుని చేత ఏర్పరచబడితేని, అది మొదటిది. రెండవది, నేను పరిశుద్ధమైన వ్యక్తిని. చెప్పండి, నేను పరిశుద్ధమైన వ్యక్తిని. ఇది కూడా మనసులో ఫిట్ చేసుకోండి. చేసుకున్నారా? వెరీ గుడ్. మూడవది ఏంటి? ప్రియమైన వ్యక్తిని. అందరూ చెప్పండి, నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని. దీన్ని కూడా సేవ్ చేసుకోండి మైండ్లో. దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తిని, పరిశుద్ధమైన వ్యక్తిని, దేవునికి ప్రియమైన వ్యక్తిని. ఈ 3